ఆన్లైన్ గేమ్స్ యువత ప్రాణాలతో చెలగటమాడుతున్నాయి. ఎంత కంట్రోల్ చేస్తున్నా ప్రజల్ని చంపుకు తింటూనే ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ఇద్దరు యువకులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఆన్లైన్ గేమ్స్ కు బానిసలై అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో ఒక కానిస్టేబుల్ కూడా ఉండటం మరీ విషాదం. ఇద్దరి ఆత్మహత్యలు జిల్లాలో సంచలనంగా మారాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సందీప్ 2 ఏళ్లుగా ఆన్లైన్ గేమ్స్ కి బానిసయ్యాడు. జీతం అంతా గేమ్స్ కే ఖర్చు పెట్టేవాడు. పైగా బంధువులు, స్నేహితుల దగ్గర 20 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులిచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో సంగారెడ్డి చెరువు కట్టపైకి వెళ్లి రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ చనిపోయే ముందు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో తాను బాకీ ఉన్న వారి ఫోన్ నెంబర్లు యాడ్ చేశాడు. తను చనిపోయిన తర్వాత తన చెల్లిని, తల్లిని బాకీల కోసం ఇబ్బంది పెట్టవద్దని కోరాడు. తన అప్పులకు వారు బాధ్యులు కారని, యూత్ దయచేసి ఆన్లైన్ గేమ్స్ కు బానిసలు కావద్దని మెసేజ్ చేసి తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. రామాయంపేట పట్టణానికి చెందిన సామల శ్రీకాంత్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీకాంత్ కు ఆన్లైన్ గేమ్స్ ఆడే అలవాటు ఉండడంతో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ యాప్ నుండి 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అవి వడ్డీతో కలిపి 1,90,000కు చేరుకుంది. తీసుకున్న అప్పు చెల్లించాలని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వ్యక్తులు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు యువకులు ఆన్లైన్ గేమ్స్ కు బానిసలై అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోవడంతో 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం ఆన్లైన్ గేమ్స్ ను నిషేధించినప్పటికీ యథాప్రకారం కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒక ప్రాంతం నుంచి గేమ్స్ కు బానిసై ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.